ప్రోగ్రామ్ ఇంత అట్టహాసంగా జరుగుతా ఉంది. సో నిజంగానే ఈ రోజు గర్వించదగ్గ అంశం. అవును, సంబరాలు. ఎందుకంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు వాళ్ళ ధైర్యము, వాళ్ళ త్యాగాలు ఫలితమైంది నిజంగానే. అదే కాక దేశం మొత్తము ఐక్యత ఒకసారి చూపెట్టినాము, చాలా సార్లు చూపెట్టలేదు. అది కూడా మనం సంతోషపడాలి, గర్వపడాలి. కానీ కేవలం సైనికులే కాక మన సైంటిస్టులు, ఇంజనీర్లు వాళ్ళందరూ మీ చైనా జెట్ ప్లేన్స్ తట్టుకుంటుందా, మీ చైనా ఎయిర్ ఫోర్స్ ప్లేన్లను తట్టుకుంటుందా, మీ చైనా మిసైల్స్ భారతదేశం తట్టుకుంటుందా, మీ టర్కీ డ్రోన్లను తట్టుకుంటా అంటే దాన్ని సవాల్ చెప్పినాం. దాన్ని మనమే కాదు, మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయింది. నాకు ప్రత్యేకంగా గౌరవం, ఎందుకంటే మిసైల్స్ ఇవన్నీ కూడా మన కంపెనీలు, నా కాన్స్టిట్యున్సీ కంపెనీలు, డిఆర్డిఏలు అవి తయారు చేసినాయి. అందరు అన్నారు ఏవి ఫాల్తూ. ఇప్పుడు చూపెట్టిండ్రు ఆ చైనా ప్లేన్స్, మిసైల్స్, లేకుంటే టర్కీ డ్రోన్లు ఫాల్తువా, లేకుంటే మనం చేసిన అక్ష మిసైల్సా, లేకుంటే వజ్రా షాట్. ఒకటేసారి 500 డ్రోన్స్ పంపిండ్రు, అయినా కూడా తట్టుకున్నాం మనం. కొన్ని నకిలీ డ్రోన్స్ పంపిండ్రు. ప్రత్యేకంగా చూసి ఇంత పెద్ద డ్రోన్ అటాక్ నేను కూడా ప్రపంచం, నేను రష్యా కూడా తట్టుకోలేదు. అదే కాక ఉల్టా వాళ్ళ 9 ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసినాము. కరాచీ మీద అటాక్ చేసినాము, రావల్పిండి మీద, లాహోర్ మీద, ప్రతి సియాల్కోట్ మీద. వాళ్ళు అదిరిపోయిండ్రు. వచ్చి వాళ్ళని అడిగినరు ఏది మేము బంద్ చేస్తామని. అయితే వారు ఉంటే, వేరే యుద్ధాలు, కొట్లాటలు ఉంటే వాడు గెలిచేటోడు ఉంటాడు, వాడు ఓడిపోయేటట్టు ఉంటాడు. కానీ యుద్ధాలు అయితే ఇద్దరు, గెలిచినోడు ఓడిపోయిండు, ఓడిపోయినోడు ఓడిపోయిండు. నష్టాలు 2 దిక్కులు ఉంటాయి. చాలా సంతోషం. ఇంత దబ్బున 4 రోజుల్లో ఖతం అయిపోయిందంటే మన గౌరవం. 4 రోజుల అయితే నిజంగానే గౌరవం. కానీ మన ఆర్మీ, లేకుంటే మన యంత్రాలు, మన సైంటిస్ట్, ఇంజనీర్లే కాక మొత్తం ప్రపంచం. అదే కాక ఇప్పుడు ఆ వజ్రా షాట్ కు, పినాకి మిసైల్స్ కు, వీటన్నిటికీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఇప్పుడు ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ఇచ్చింది, ఆర్మేనియా ఇచ్చింది, ఎన్నో దేశాలు మన యంత్రాల ఆర్డర్ వస్తుంది. ఇది ఒక గొప్ప గెలుపు, ఒక ప్రపంచంలో ఒక గొప్ప గుర్తింపు. ప్రపంచ డిఫెన్స్ ఆయుధాల్లో మా స్థాయి పెరిగింది.